సునాదస్వరము డిసెంబర్ 17. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవుడైన యెహోవా యెహోషువతో ఈ మాటలు చెప్పాడు. మరి మోషే మృతి నొందిన తర్వాత నీవు లేచి జనులందరినీ తీసుకొని వెళ్ళమన్నాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును ఇస్తానని చెప్పాడు. నీవు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడిని ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ప్రభు వాగ్దానం చేశాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని బలపరిచాడు. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావని ప్రభు వాగ్దానం చేశాడు. మరి దేవుడు యెహోషువను ఎంతగానో బలపరుస్తున్నాడు, నిబ్బరం కలిగి ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాడు. మరి దేవుడు మనకి ఏ పని అప్పగించినా మనల్ని బలపరిచే దేవుడు. ధైర్యంతో ముందుకు కొనసాగమని ఆయన కోరుతున్నాడు. మరి ఒక నిశ్చయతని ఇక్కడిచ్చాడు. నిశ్చయముగా నీవు ప్రతి వాగ్దానమును, ఆ వాగ్దాన దేశమును ప్రజలకు స్వాధీనపరుస్తావని చెప్పాడు. మరి దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ప్రతిదీ కూడా మనం నిశ్చయముగా పొందుకుంటామని ఈ రోజున బయలుపరుస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానాలు ఎన్నైనా కూడా అన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నాయి. మరి దేవునికి మహిమ కలుగునట్లు ఆయన ద్వారా ప్రతిదీ కూడా నిశ్చయమై ఉందని ప్రభు వాగ్దానం చేశాడు. మనకు దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అది స్వస్థత కొరకు, ఆరోగ్యం, ఆయుష్ కావచ్చు, మన విడుదల కొరకు, క్షమాపణ, మన రక్షణ కొరకు కావచ్చు, మరి యేసుక్రీస్తు ద్వారా మనం పొందే మరి పరలోక సంబంధమైన ఆయన రాజ్యం గురించిన వాగ్దానాలు కావచ్చు, మనకిచ్చిన వాగ్దానాలు ఏవైనా, మన కుటుంబమైనా, మన పరిచర్య అయినా, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులైనా, ఏ వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నిశ్చయముగా అవునన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ మనం పొందుకుంటామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు కొనసాగి మనము ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరు యెహోషువకి ఏ విధంగా తోడై ఉండి నడిపించారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి యేసుక్రీస్తు ద్వారా అన్ని వాగ్దానాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.